శ్లోకంలోనే పెద్ద అర్థం వచ్చేటట్లుగా భగవానుడు చెప్పుకుంటూ వచ్చాడు. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఎవడు దుఃఖాన్ని పొందకుండా ఉంటాడు అంటే నీకు తగినటువంటి ఆహారాన్ని నీవు స్వీకరించు. నీకు తగినటువంటి అంటే ప్రతివాడికి అన్ని ఆహారాలు కూడా సరిపడవు, ఇష్టం ఉండదు. కాబట్టి నీ సంస్కారాన్ని బట్టి, నీ శరీర దృఢత్వాన్ని బట్టి ఎటువంటి ఆహారం కనుక తింటే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, నీ బుద్ధి వికసిస్తుంది, నీ మనస్సు చాలా సక్రమంగా పనిచేస్తుంది. ఎందుకని అంటే ఆహారం వల్ల కూడా మనస్సు ఏర్పడుతూ ఉంటుంది. ఇది చాలా ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకని పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇక్కడ? తగినటువంటి ఆహారాన్ని తీసుకో, యుక్తమైనటువంటి ఆహారాన్ని తీసుకో. విహారస్య